ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మీ మధ్యలో అందించడానికి మరి దేవుడు కృపనిచ్చినాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న విశ్వాసులందరికీ మరి ఇతరులందరికీ కూడా నేను ప్రభు పేరట శుభములు పలుకుతున్నాను. దేవుని వాక్యం మనందరితో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాను. క్లిష్టమైన పరిస్థితుల్లో భావోద్వేగాలు ఎలాగూ అదుపులో పెట్టుకోవాలి అంటే, మనము ఈ మట్టి శరీరంలోనే ఉన్నాము. కొన్నిసార్లు మన జీవితంలో మనం అనుకునని ఊహించని పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు మన భావోద్వేగాలు మరి మన అదుపులో ఉండకుండా ఉండే పరిస్థితులు ఏర్పడతాయి తప్పకుండా. ఎందుకంటే మనం మానవులము, మనం దేవుళ్ళం కాము. అయినా ఈ మంటి ఘటంలోనే దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు. అందుకే క్రైస్తవ జీవితం విజయవంతం కావాలంటే తప్పకుండా ఆత్మ బలము చాలా అవసరం. మనతో కాని పనులు పరిశుద్ధాత్మ మన పక్షాన ఉండి సాధించగలడని నా అనుభవం. మరి నా సేవా జీవితంలో, కుటుంబంలో కూడా, ఉద్యోగ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఇలాంటి భావోద్వేగాలకు నేను గురి అయినాను చాలా సమయాలు. ఇట్ వాజ్ బియాండ్ మై కంట్రోల్. నా అదుపులో లేనప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు నన్ను గద్దించి, ఇది సరికాదు, ఇలాగూ నీవు మరి భావోద్వేగాలకు గురి కావడం ఒక సేవకురాలుగా నీకు తగనిదని నన్ను హెచ్చరించినప్పుడు వెంటనే నేను ఒక పూట లేకుంటే 2 పూటల ఆహారం మానేసి ప్రభు సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి కన్నీళ్లతో నా అవకతవకలు ఒప్పుకున్నప్పుడు మరి వెంటనే దేవుని యొక్క మహాశక్తి నన్ను ఆవరించడం నేను అనుభవించినాను. అప్పుడు వెంటనే నాకు విరోధులను ప్రేమించడానికి, నన్ను కాదన్న వారిని కూడా నేను దగ్గర తీసుకోవడానికి, యేసు ప్రభు యొక్క మహాప్రేమను నేను వారి పట్ల చూపెట్టి ఆ యొక్క పరిస్థితి మీద విజయం సాధించడానికి దేవుడు నాకు కృపనిచ్చినాడు. అందుకే క్రీస్తునందున్న వారికి ఎల్లప్పుడూ విజయమే. కోపాలు కానీ, తాపాలు కానీ మరి ఇవేవి లేకుండా, ప్రాణం అలసిపోకుండా, విసుకకుండా, ఒక్కసారి నేను సిలువ ధ్యానాలు చేయడానికి ఇదే కారణం. నేను జయించాలంటే నేను సిలువ తట్టు చూడాలి. సిలువ నాకు సంపూర్ణమైన జవాబు నా జీవితానికి ఇస్తుంది, నాకు శక్తిని ఇస్తుందని మరి నా అనుభవం. అందుకే మా సంఘంలో కూడా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ప్రతి సంవత్సరం 40 రోజులు లేక 50 రోజులు 100 రోజులు కూడా పోయిన సంవత్సరం పెట్టినాం. ఎందుకంటే సిలువ తట్టు చూస్తే తప్ప ఆ సహనం కానీ, ఆ త్యాగం కానీ, ఆ యొక్క సమర్పణ కానీ, ఆ యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపాటు కానీ, ఇవన్నీ మనకు అలవాటు కావాలి. మన జీవితంలో విజయం సాధించాలి, దేవుని చిత్తాన్ని సాధించాలంటే సిలువే జవాబని నేను చెప్పగలను. కాబట్టి ఉదయకాలం లేచినప్పుడు ఒక్కసారి ఒక సిలువ దర్శనం చూసుకుంటే అది మన సమస్యలన్నిటికీ పరిష్కారం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలోనే జవాబు ఉంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రాణములు అలసిపోకుండా, విసుకకుండా, పాపాత్ములు తనకు విరోధంగా చేసిన మరి తిరుగుబాటంతయు సహించిన ఆ ప్రభువును మీరు తలంచుకొనుడే ఉంది. కాబట్టి జీవితంలో సమస్యలు తప్పవు, కుటుంబంలో సమస్యలు తప్పవు, ఉద్యోగంలో సమస్యలు తప్పవు. సమస్య లేని చోట, భావోద్వేగాలు లేని చోట, ఒక్కటే చోట నేను కనుక్కున్నాను, అది సమాధి తోట. సమాధి తోటలు అందరూ మరి చాలా మౌనంగా ఆ శవ శరీరాలు పడి ఉంటాయి, దాంట్లో సమస్యలు లేవు. కానీ మనకు ప్రాణం ఉన్నంత వరకు గీలితే నొప్పి పుడుతుంది, తప్పకుండా మనం మరి బాధ అనుభవించాల్సి వస్తుంది. కానీ విజయం అనుగ్రహించే ప్రభువు మనలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా విజయం నిశ్చయం. మనకు హృదయంలో ఉప్పొంగే ఆ భావోద్వేగాలను మరి ఆణవగొట్టడానికి చాలా యుద్ధోపకరణాలు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. విశ్వాస జీవితంలో అంటే ఈ యాత్రలో ఎదురయ్యే సమస్యలను జయించడానికి, మన భావోద్వేగాలను జయించడానికి మరి యుద్ధోపకరణాలంటే 2 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనంలో పౌలు భక్తుడు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలంత శక్తి గలవి. నేను మొన్న కూడా అదే నేను చెప్పగలను. మరి వీ హ్యావ్ మెనీ ఇంప్లిమెంట్స్ అగేన్స్ట్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్.
ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు కదా. నాకు తెలిసి మరి వారు అంటే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు, ఓటమి పాలవుతున్నారు, లేక వారి ఉద్దేశాలు విఫలం కావడం, వ్యాపారంలో మరి ఒకవేళ నష్టాలు రావడం. ఈ మధ్యలోనే సినిమా ఫీల్డ్లో కొందరు ఆత్మహత్యలు చేసుకున్నట్టు మనం వింటున్నాం. ఎందుకంటే వారిని అణిచివేసేవారు ఉన్నారు. సుశాంత్ అనే చక్కని యవనస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అన్ని రంగాల్లో కూడా రాణించినాడు. తెలివితేటలు, అందము, ఐశ్వర్యము, పేరు, పలుకుబడి అంతా ఉన్నా కానీ మరి అతను ఆత్మహత్యకు తెగించినాడంటే ఇప్పుడు ఏమంటున్నారు వార్తల్లో, అతని అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న ఆ సీనియర్స్ ఇతడు పైకి వస్తాడని చెప్పి వాళ్ళు అణిచివేసినందుకు, అంటే ఇంకా సినిమాలు అతనికి ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నందుకు ఈ యవనస్తుడు చాలా ఒత్తిడికి గురైనాడని, ఇంకా బ్రతికి లాభం లేదని అనుకున్నాడు. కానీ నాకు అనిపిస్తుంది ఏ ఫీల్డ్లో కూడా ఉంటుంది మరి. ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచినా, ఎంత మరి అందమున్నా, అందలమెక్కినా మరి ఎందుకు ఈ ఖాళీ వారి హృదయంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రేమికులు వారి ప్రేమ వైఫల్యం చేత ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించుకుంటారు, మరొకరు మోసం చేసినప్పుడు తట్టుకోలేనంత దుఃఖము, భరించలేనంత అవమానం కూడా వస్తుంది కాబట్టి వారు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఎందుకంటే అప్పులు తీర్చలేకున్నారు. ఖైదీలు ఆత్మ చేసుకుంటున్నారు ఎందుకంటే బంధకాలు సహించలేకపోతున్నారు. మరి ఇలాగూ మనం చూస్తున్నాం. కానీ నాకు ఒక్కటి, నేను నిన్నటి రోజే ఈ ప్రసంగం చేశాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, పిరికితనం గల ఆత్మ అని. అంటే క్రైస్తవులైన మనకు, అంటే నేను ఎక్కడ ఒక విశ్వాసి ఆత్మహత్య చేసుకోవడం నాకు ఎదురు కాలేదు, నేను ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే విశ్వాసి హృదయంలో యేసు ప్రభు రాణిస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా యేసు ప్రభువును విశ్వాసం ఉంచోడు. రక్షింపబడిన దేవుని బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నట్టు అది చాలా అరుదని నేను భావిస్తున్నాను. నేనైతే వినలేదు ఎక్కడ. ప్రతి సమస్యకు పరిష్కారము ఈ పరిశుద్ధ గ్రంథం. దీన్ని నేను ఎంత మికటంగా ప్రేమిస్తున్నానంటే కొన్నిసార్లు ముద్దు కూడా పెట్టుకుంటాను. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ప్రాబ్లం దెర్ ఇస్ అన్ ఆన్సర్ ఇన్ ద స్క్రిప్చర్. అయితే అన్యులకు ఇలా లేదు. వారికి సమస్య రాగానే దానికి పరిష్కారం లేదు. ఇప్పుడు ఈ సుశాంత్ గురించే నేను ఆలోచించినాను. అతని పైనున్న సీనియర్స్ అతన్ని అణిచివేస్తున్నారని, అతనికి ఎక్కడ ఓపెనింగ్ ఇవ్వడం లేదని, అతని గేలి చేస్తున్నారు, హేళన చేసి అవమానపాలు చేస్తున్నారని ఆ యొక్క కారణం బట్టి ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి పరిష్కారం ఇక్కడ ఉంది. నేను ఆలోచించాను ఉదయకాలం, పరిశుద్ధ గ్రంథంలో ఉంది, తగిన సమయం అందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంతవరకు దీన మనసుతో బలిష్టమైన రెక్కల క్రింద నువ్వు అణిగి ఉండని వాక్యం ఉంది. ఒకవేళ ఈ వాక్యము సుశాంత్కు తెలిస్తే ఏమాత్రము జంకకుండా, భయపడకుండా, ధైర్యంతో ఉండి మరి తన ప్రాణం కాపాడుకునేది కదా. హెచ్చించేవాడు దేవుడే. హెచ్చు ఎక్కడి నుండి వస్తుంది? తూర్పును రాదు, పడవంటును రాదు, దక్షిణం రాదు, పరమందున్న దేవుని ఎదురు నుండి హెచ్చు రావాలి. అంటే ఈ దైవికమైన జ్ఞానము లేక ప్రజలు నశిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో హోసేయ గ్రంథం 4:8 నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. మరి జ్ఞానాన్ని అందించేది ఎవరి బాధ్యత? జ్ఞానము లేక నశించిపోతున్నారు. అంటే వారికి దేవుని గురించిన తెలివి లేదు. హృదయంలో ఈ ఖాళీ నింపాలంటే అది మనకున్న సరుకులు, సామాగ్రి, పేరు, ప్రతిష్ట లేక ఏదేదో ఈ లోకరీతిగా ఉన్న వాటితో అది నిండదు. యేసు ప్రభువే ఆ ఖాళీలో నింపబడాలి. ప్రభువును రక్షకునిగా స్వీకరించాలి. ఇది సువార్త. ఈ శుభవార్త ప్రతి ఒక్కరికి అందించే బాధ్యత మనకుంది. మన సంఘంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన బంధువుల్లో కానీ ఎవరికైనా ఆత్మహత్య తలపులుంటే సత్యం తెలిసిన మనకు ఒక బాధ్యత ఉంది. వారిని దగ్గర తీసుకొని కౌన్సిలింగ్ చేయాలి, వారికి మార్గం చూపెట్టాలి. ఒక కౌన్సిలింగ్ సెంటర్ ప్రతి సంఘంలో ఉండాలి, ఒక కౌన్సిలింగ్ గ్రూప్ ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. సంఘంలో అనేక పరిచయాలు మనం చేస్తున్నాం. కౌన్సిలింగ్ విభాగం ఉంటే ఇలా కృంగిపోయిన వారిని, మరి వారిని పడిపోయిన వారిని ఉద్ధరించడానికి కొంతమంది పెద్దలను పెట్టి చక్కని కౌన్సిలింగ్ వాక్యం ఉండిస్తే అటు వారిని మనం తప్పకుండా మరణం నుండి విడిపించగలం. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, నాశనముకై జోగుచున్న వారిని నువ్వు విడిపింపవా? ఈ సంగతి నాకు తెలియదంటే పైన దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా అని సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. కాబట్టి కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చక్కగా వారిని చేరదీసుకొని
వారిని ప్రేమతో ఇంతకుముందు శైలపోల్ గారు చెప్పినట్లు కుటుంబంలో కూడా పిల్లలకు కూడా కొన్నిసార్లు ఆత్మహత్య తలంపులు ఉంటాయి. ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ తీసుకొని చక్కగా ప్రేమతో మాట్లాడాలి, వారి బాగోగులు తెలుసుకోవాలి, మంచి ఉపదేశం. అప్పుడు పడిపోయిన వారిని మనం నిలబెట్టినట్టు ఉంటుంది, తప్పించినట్టు ఉంటుంది మరణం నుండి. సో ఆత్మహత్య తలంపులు ప్రతి ఒక్కరికి రావచ్చు, కానీ ప్రభునందున్న వారు దాన్ని ఎదుర్కొని ఆ తలంపులను ఓడించి వారు విజయవంతులు అవుతారు. యేసు ప్రభు పుట్టక ముందు 700 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ప్రవచించినాడు. మరి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి సమాధానకర్తయగు ప్రభు అంటే ఈజ్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ప్రభు లేని గృహంలోనే అసమాధానం ఉంటుంది. కుటుంబంలో అసమాధానం వచ్చినప్పుడు వెంటనే మనం ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ఆనాడు ఏ విధంగా గాలి తుఫాన్ను ఒక్క మాటతో అణిచివేసినాడో అలాగే ప్రభు సహాయకర్త మనం ప్రార్థించినప్పుడు ఆ యొక్క గందరగోళాన్ని అణిచివేస్తాడు. మరొకటి ముఖ్యంగా పురుషునికి బాధ్యత ఉంది, స్త్రీకి బాధ్యత ఉంది. సమాధానము వెతికి వెంటాడాలి. వాక్యంలో 34వ కీర్తనలో మనం చూస్తాం, సమాధానాన్ని వెతికి వెంటాడాలి. ఒకవేళ మరి కుటుంబంలో భర్త అసమాధానాన్ని సృష్టిస్తే భార్యకు జ్ఞానం ఉండాలి. ఏ విధంగా సమాధానాన్ని వెతికి వెంటాడి ప్రభు పాదాలు పట్టుకొని కుటుంబానికి సమాధానం తీసుకొని రావాలనే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఒంటరి వారం కాము. ప్రభు మనతో సదాకాలం తోడుంటాడు, మనకు సహాయం చేస్తాడు, ప్రార్థన వింటాడు. సింహపు బోన్లో దానియేలును కాపాడిన దేవుడు మన దేవుడు కూడా. అలాగే ఒకవేళ భార్య గయ్యాళి అయి ఆమె నోరు బారేసుకొని ఇల్లంతా నరకంగా సృష్టిస్తూ ఉంటే కూడా ఆ బలహీనరాలి కొరకు మరి భర్త ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారిద్దరు ఏక శరీరం కానీ మర్చిపోకూడదు. మరి పిల్లలు గల తల్లిదండ్రులు ఎప్పుడూ కలహిస్తూ ఉంటే పిల్లల మీద దుష్ప్రభావం పడుతుంది. సాధారణంగా నేను గమనించింది, కుటుంబంలో కలహాలుంటే ద వర్స్ట్ హిట్ ఆర్ చిల్డ్రన్. భార్యాభర్తలు గొడవపడినప్పుడల్లా పిల్లలు చాలా మరి టెన్షన్స్కి గురవుతారు. వాళ్ళు యవనస్తులైతే ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. వారికి దిక్కుతోచని పరిస్థితి, లేక వారు ఇతర ప్రేమ వ్యామోహంలో పడిపోతారు, రాంగ్ చాయిసెస్ చేసుకుంటారు, వారు చదువులో శ్రద్ధ చూపరు, మంచి భవిష్యత్తులు వారికి కలగవు. ఇలాగూ కుటుంబం అంతా పాడైపోతుంది. అందుకే జ్ఞాని అయిన సొలొమోన్ అన్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకుతుంది. అంటే జ్ఞానం కొదువుగా ఉంటే అడిగి పొందుకోవాలి. ఆయన అనంత జ్ఞాని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన గుప్తములై ఉన్నాయి. నేనైతే రోజు పొద్దున్నలేసి జ్ఞానం అడుగుతాను. నాకు ఇప్పుడున్న జ్ఞానం సరిపోదు, నాకు ఇంకా జ్ఞానం కావాలి. నాకు సేవ చేయాలంటే జ్ఞానం కావాలి, కుటుంబం నడిపించాలంటే జ్ఞానం కావాలి, దేవుని పని చేయాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం అడిగి పొందుకోవాలి. ఆ తర్వాత ఒకవేళ మరి కుటుంబంలో సమాధానం లేదు, భర్త త్రాగుబోతైతే సమాధానం ఉండదు, భర్త వ్యభిచారైతే సమాధానం ఉండదు, ఆ భార్య తిరుగుబోతూ తిట్టుబోతైతే సమాధానం ఉండదు, పిల్లలు చక్కని మార్గంలో లేకుంటే సమాధానం ఉండదు. ఇవన్నీ కూడా ఒక్క తాటి మీద నడిపించే శక్తి పుంజుకోవాలంటే ఇది మామూలు పని కాదు. ఇది దేవుడు, గాడ్ షుడ్ ఇంటర్వీన్. ఇట్ షుడ్ బి ఎ గాడ్ సెంటర్డ్ హౌస్. 3 పేటల త్రాడు తెగదని వాక్యంలో ఉంది. కనుక వీ షుడ్ ఇన్వైట్ జీసస్ టు బి ద థర్డ్ పర్సన్ అండ్ ద మెయిన్ పర్సన్. హీ షుడ్ బి ద హెడ్ ఆఫ్ ద హౌస్. మరి బుద్ధిమంతురాలు జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుందనుంది, బుద్ధిమంతుడు కూడా కడతాడు. ఈయన మాట విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహం కట్టుకున్న బుద్ధిమంతునితో సమానుడు. గాలి వచ్చిన వాన వచ్చిన వరదలు కొట్టి నా ఇల్లు పడలేదని ఉంది. సో బోత్ హ్యావ్ దేర్ షేర్. దే హ్యావ్ టు డిశ్చార్జ్ దేర్ డ్యూటీ. బాధ్యతాయుతంగా ఉండాలి ఆ కుటుంబంలో ఉన్న పురుషుడైనా స్త్రీ అయినా. ఒకరికి బాధ్యత లోపం ఉంటే వారు ఒకరినొకరు సవరించుకోవాలి. ఎందుకంటే వారిద్దరు భార్యాభర్తలు, వారు ఒకరి మీద ఒకరు వరల్డ్ వార్ ప్రొక్లెయిమ్ చేస్తే కాదు, యుద్ధాలు పోరాటాలు కలహాలు ఉంటే వారు ఎప్పుడూ బాగుపడరు. కాబట్టి దేవుని ఆధారం చేసుకొని ప్రభువును గురిగా పెట్టుకొని భయభక్తులతో ఉంటే దేవుని కనికరం ఆ కుటుంబం మీద ఉంటుంది. తప్పకుండా దేవుడు దిగొస్తాడు, పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు, సంతృప్తి ఇస్తాడు. వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదిస్తాడు. 128వ కీర్తనలో ఉన్న ప్రతి వరుస కూడా వారి పట్ల నెరవేరుతుందని నేనైతే భావిస్తున్నాను, అనుభవంతో చెప్తున్నాను.
ఇది మనకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యం. ఆయన పేరిట అడిగినవన్నీ మనకు అనుగ్రహిస్తాడు, ఎక్కువగానే ఇస్తాడు, తక్కువ ఇవ్వడు. సమాధానం, సంతోషం, సమృద్ధిగా తన ప్రజలకు ఆయన అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. విశ్వాస యాత్రలో పడిపోయినప్పుడు లేవడం ఎలా? విశ్వాస జీవితంలో మరి కొన్నిసార్లు అంటే విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించుకోవడానికి యేసు వైపు చూచి మనం ఈ పంటరంగంలో పరిగెత్తుతున్నాము. మన పాపము, భారము, సులువుగా చిక్కులు పెట్టు సమస్తాన్ని వదిలిపెట్టి గురి యొక్కకు పరిగెత్తడంలో కొన్నిసార్లు తుంగుదల, పడిపోవడం, జారిపోవడం ఇవన్నీ కూడా సంభవించవచ్చు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు. పడిపోయినప్పుడు చేయి పట్టుకొని నిలబెట్టే దేవుడే. వాక్యంలో 37వ కీర్తన మరి ఇక్కడ మాట ఉంది, 24వ వచనంలో Psalms 37:24 యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉన్నాడు. ఉడదొడుకులు వచ్చినా ప్రభువును మనం విశ్వసిస్తున్నాము, నమ్ముతున్నాం కాబట్టి మన అవకతవకలన్నీ కూడా సరిచేసి మనల్ని తిరిగి నిలబెట్టగలడు. పడిపోయిన వాడిని ఉద్ధరించే ప్రభువు మనం ఆయన సహాయం వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా మన కుంగుదల నుండి విడిపించి చక్కచేసి తిరిగి పరిగెత్త చేస్తాడని నేనైతే నమ్ముతున్నాను. మరి సమస్యలు జీవితంలో రావడము సహజమే, ఎందుకంటే ఈ జీవితం అనేది ఒక పోరాటం. ఇది ఆరాటం కాదు, పోరాటం. ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్, ఇట్స్ నాట్ ఎ ప్లే గ్రౌండ్. అందుకే మనం పోరాడేది ఈ ఆత్మీయ జీవితంలో లేదా విశ్వాస జీవితంలో, ఈ యొక్క యాత్రలో సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని విశ్వాసాన్ని గురిపెట్టి చూస్తాడు. వారికి ఒకటే వారి సంకల్పం ఉంటుంది, విశ్వాసాన్ని పడగొట్టాలి. విశ్వాసి పడిపోవడానికి కారణం కూడా సాతానుడు. అందుకే సాతాను కుయుక్తులను, సాతాను యొక్క కుట్రలను, సాతాను యొక్క టక్కరితనాన్ని మనం గమనించాలి. యూ హావ్ టు డిటెక్ట్ ద ఎనిమీ. వాడు మన శత్రువు, మన మేలు కోరేవాడు కాదు. అందుకే సాతాను యొక్క స్వరాన్ని ఎప్పుడు కూడా వినొద్దు విశ్వాసం. మన మంచి కాపరి యేసు ప్రభు, నా గొర్రెలు నా స్వరం వినను, అవి నన్ను వెంబడించు. మనము గురి తప్పినప్పుడే పడతాం. గురి యొద్దకే పరిగెత్తి మన కాపరి స్వరం వింటూ ఉంటే పడే అవకాశం రాదు. ఒకవేళ మనం పడినా తిరిగి లేపుతాడు. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు డిటెక్ట్ అవర్ ఎనిమీ. శత్రువు వాడు సాతానుడు మనల్ని పడగొట్టి మనల్ని నవల పాలు చేయడానికి ఎప్పుడు కూడా మన వెంబడే ఉంటాడు. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము సాతాను యొక్క తంత్రములను ఎరుగని వారం ఉంటాం. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 18 వచనాల్లో కూడా దేవునికి సర్వాంగ కవచం మీరు ధరించుకోండి, మీరు పోరాడినది శరీరంతో కాదు, మీరు ఈ దుష్ట శక్తులతో పోరాడుతున్నారు, మీరు సాతాను యొక్క సైన్యంతో పోరాడుతున్నారు, మీరు మరి ఈ లోకనాథులతో పోరాడుతున్నారు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం అంటున్న దురాత్మల సమూహంతో పోరాడుతున్నారు. అందుకే విశ్వాసి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండాలి, బలం పుంజుకోవాలి. బలం ఎలా దొరుకుతుంది? దేవుని వాక్యాన్ని భక్షించడం ద్వారా బలం పొందుకుంటాం. దేవుని బిడ్డతో సహవాసం కలిగి ఉంటే బలం పొందుకుంటాం. రొట్టె విరచడం ద్వారా మనకు బలం కలుగుతుంది, మనం ప్రార్థించడం ద్వారా మనకు బలం కలుగుతుంది. మరి అపవాది తంత్రములను ఎదిరించడానికి మనకు అప్పుడే శక్తి కలుగుతుంది. మరి అలాగూ దుష్టుని ఎదిరించాలి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాటి మీద నుండి పారిపోతారు. కనుక విశ్వాస జీవితంలో మరి ఒకవేళ పడిపోయినా కానీ నిలబెట్టుటకు దేవుడు సమర్థుడు అని నేను నమ్ముతున్నాను. దేవుని స్వరం వినడం ఎలా? వాక్యంలో ఉంది కదా, మనం ప్రార్థన చేసేటప్పుడు మన స్వరం దేవుడు వింటాడు, వాక్యం చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు.
ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు. థ్యాంక్ యూ జీసస్. మరి కలలో స్వప్నాల ద్వారా కూడా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. మరి తోటి విశ్వాసుల ద్వారా వారి కలిగిన కళల ద్వారా కూడా మాట్లాడగలడు. కాపరి ద్వారా, కాపరి స్వరం ద్వారా మాట్లాడగలడు. కొన్నిసార్లు టీవీలో వర్తమానికులు దైవ వాక్కులు అందిస్తుంటే మనకు మాట్లాడుతూ ఉంటాడు. మనం భయపడుతున్న వేళలో దేవుని వాక్యం మనకు జ్ఞాపకాన్ని తీసుకొస్తాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని విధుల్లో ఒకటి దేవుడిచ్చిన వాగ్దానాలను, ఆదరణ వాక్యాలను శ్రమలో ఉన్న మనకు జ్ఞాపకం చేసుకొని వస్తాడు. అయితే దేవుడు తప్పకుండా తన స్వరం వినిపిస్తాడు. ఒక రోజు నేను అంటే నా అనుభవం చిన్న పంచుకుంటాను. అది చాలా సేవా భారము, కుటుంబ భారము, మరి అనేకమైన సమస్యలు, ఆ విశ్వాసులు ఇచ్చిన ప్రార్థన విన్నపాలు, వారి సమస్యలను అందించి మరి అన్ని నాకు కొద్దిగా మరి బరువు ఎక్కువైపోయింది. నాకు అప్పుడు నేను ప్రార్థన చేసి పడుకున్నాను. కొద్దిగా ఆర్థిక పరమైన కష్టాలు కూడా ఎదుర్కొంటున్నాను. పెద్ద పరిచర్య కదా, మరి అలాగున్నప్పుడు నేను కొద్దిగా బాధ కలిగి పడుకున్నాను. కానీ పడుకున్నప్పుడు నాకు మధ్యరాత్రి వేళ 2 గంటలకు ఒక పెద్ద శబ్దం విన్నాను. మరి అది ఇలాగూ నా జీవితంలో చాలా పర్యాయం జరిగింది. ఈ శబ్దం ఏంటంటే, నేను మార్పు లేని వాడను అని మలాకీ గ్రంథంలో ఉంది. అది ఐఎమ్ ద లార్డ్ దట్ చేంజెత్ నాట్. మరి నేను ఆ రోజు సడన్గా నేను లేచి అట్లాగే నా మంచం మీద కూర్చొని ఈ వాక్యం ఎక్కడుంది ప్రభువా, నాకు జ్ఞాపకం చేయి అని నేను అడిగినప్పుడు నాకు వెంటనే పరిశుద్ధాత్ముడే ఆ మాటను కూడా జ్ఞాపకం చేసినాడు. అంటే గాడ్ ఈజ్ రియల్, గాడ్ ఈజ్ రియల్. మనం ఏదో లైక్ బ్లైండ్ మ్యాన్ సర్చింగ్ ఫర్ ఎ బ్లాక్ క్యాట్ ఇన్ ఏ డార్క్ రూమ్ కాదు. గాడ్ ఈజ్ రియల్. నేనైతే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాను. ఆ మలాకీ 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట నాకు గట్టి వినబడ్డది. వినగానే నా యొక్క మరి భయం కానీ, అనుమానం కానీ, సందేహం కానీ, ఆ నీరసత్వం కానీ అన్ని పటాపంచలైపోయింది. ఏంటంటే యెహోవానగు నేను మార్పు లేని వాడను. ఐఎమ్ ద లార్డ్ దట్ చేంజెస్ నాట్ అనగానే నాకు ఎంత ఐ బికేమ్ లైట్ యాజ్ ఎ ఫెదర్. లేచి ఎక్కడుంది అని వెతికినాను. మలాకీ 3:6లో ఉంది, నేను చదువుతాను. యెహోవానైనా నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. I was really comforted. I cannot put it in words, the comfort and the peace and the happiness I got from this verse. అది చాలా బలమైపోయింది, నాకు చాలా శక్తి పొందుకున్నాను. అంటే అలాగూ దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు, తప్పకుండా వినిపిస్తాడు. వినగల చెవులు ఎప్పుడు కూడా వినుబుద్ధి పుట్టించు ప్రభువా, నాకు ఉదయాన్నే నీ మాట వినడానికి నాకు వినుబుద్ధి పుట్టించుమని ఇక్కడ భక్తులు యెషయా గ్రంథంలో 50వ మరి అధ్యాయంలో మనం చూస్తాం కదా. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించున్నాడు. యెషయా 50:4వ వచనంలో వినుబుద్ధి కావాలి. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక. చెవులుండి లాభం ఏంటి దేవుని మాట వినకుంటే? దేవుని మాట విన్నవానికే ఆశీర్వాదాలు. నా మాటలు శ్రద్ధగా వింటేనే భూప్రజలందరికంటే హెచ్చైన స్థితిలో నేను తీసుకొస్తాను. నా మాట శ్రద్ధగా వింటే నీకు ఐగుప్తీలకు వచ్చిన ఏ రోగం రాదన్నాడు. ఆయన స్వరం మనం వినాలి. వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు హియర్ హిస్ వాయిస్ బికాజ్ మై షీప్ హియర్ మై వాయిస్. దట్స్ వాట్ జీసస్ సేస్. వీ షుడ్ ఆల్వేస్ ఓపెన్ అవర్ ఇయర్స్ టు లిసన్ టు ద షెపర్డ్. ఆయన మనల్ని తప్పకుండా ఆయన స్వరం వినిపిస్తాడు, నిత్యం నడిపిస్తాడు. కనుక వినాలి, వినుబుద్ధి మనకు కావాలి. ఉదయాన్నే లేచి ఆయన కృపావార్త వినాలి. మన జీవితాంతం మనం సుఖంగా సంతోషంగా ఉండగలం. ఆయన స్వరం, యెహోవా స్వరం గురించి మరి 29వ కీర్తన ఉంది. నేను ఒకసారి పాస్టర్ గారు ఒక అమ్మాయి కనలేక అన్ని కాంప్లికేషన్స్తో వచ్చింది నా దగ్గర. అమ్మ మీరు నా కొరకు ప్రార్థన చేయండి, మరి నాకు కాంప్లికేషన్స్, తల్లో బిడ్డో మరి చనిపోతారని డాక్టర్స్ అంటున్నారు, చాలా కాంప్లికేటెడ్ డెలివరీ అన్నారంటే నేను ప్రభువా ఏం చెప్పాలి ఈ బిడ్డకు అన్నప్పుడు వెంటనే నాకు దేవుడు గుర్తు చేసినాడు 29వ కీర్తన మరి 9వ వచనం. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయను,
అది ఆకులు రాల్చు. నేనన్నా నీ రాయి నువ్వు పోయి నువ్వు టెన్షన్ పడకుండా ఒక బయట బుక్ తీసుకొని మరి పెన్ను తీసుకొని రాయి ఈ మాట. 29వ కీర్తన 9వ వచనం, దేవుని స్వరం అంటే అంత గంభీరమైనది, అంత శక్తితో కూడింది. నువ్వు రాస్తే నీకు నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పాను. అయితే ఆమె పోయి రాసింది. ఒక 500 సార్లు రాసేలోగా నొప్పులు వచ్చి యెహోవా స్వరం లేళ్ళనినా చేస్తుంది. లేళ్ళకేం సిజేరియన్ కాదు కదా, దేవుని స్వరమే. అది లేళ్ళు ఏంటుంది, నువ్వు పోయి కాను నార్మల్గా అన్నప్పుడు నిజంగానే నార్మల్గా డెలివరీ అయిపోయింది. ఆ డాక్టర్ రాసిన ఇంత 4 ఫైల్స్ అంతా వ్యర్థం కొట్టి పారేసినాడు దేవుడు. షీ డెలివర్డ్ నార్మల్లీ. అండ్ సచ్ ఇస్ ద మైటీ అండ్ వ్యాలియంట్ వాయిస్ ఆఫ్ ద లార్డ్.